ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈరోజు మన దేవుని వాక్యం ధ్యానించుకుందాం. 51వ కీర్తన 7వ వచనం. హిస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటేనూ నేను తెల్లగా ఉన్నట్టు నీవు నన్ను కడుగుము. ఆమేన్. ఈ వాక్యం దేవుడు బహుగా దీవించునుగాక. ఇక్కడ వాక్యం మనం ధ్యానించినట్లయితే, దావీదు మహారాజు బత్షెబ యొద్దతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త ఇలా హెచ్చరించినప్పుడు తన పాపాలు ఒప్పుకునేలా విడిచిపెడుతున్నాడు. మనం కూడా ఈ కృపాకాలంలో మన మారుమనసు పొంది బాప్తీసం తీసుకుని మేము యేసయ్య బిడ్డలు చెప్పుకుంటూ ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూనే నిరహస్య పాపాలను దైవజనులు కావచ్చు వాక్యంతో దేవుడు గద్దించినప్పుడు మీరు లోపడుతున్నారా? దావీదు మహారాజు లాగా మనం లోపడదాం, దేవుని నుండి ఆశీర్వాదం పొందుకుందాం. పాపాలను ఒప్పుకునేవాడు కప్పుకునేవాడు ఒప్పుకోడు. పాపాలను ఒప్పుకొని విడిచిపెడతాం. దేవుని ఎంత ప్రతిరోజు మనం అడగాలి, నా హృదయాన్ని శుద్ధీకరించి ప్రభా, నా నోటిని కడుగు, నా కంటిని కడుగు, నా హృదయాన్ని కడుగుమని కడుగుని అడగాల్సింది పోయి మీరు లోకానికి సంబంధించిన అడుగుతున్నారు. ఏది అడగాలో అది అడగాలి. ఫస్ట్ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని మీ యొక్క ప్రార్థన ప్రతి ఒక్కటి